హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. 10th చదివే పాపకి యూనిఫామ్ కోట్ స్టిచ్ చేస్తున్నాను. పాప హైట్ వచ్చి 5.3 ఉందండి. మంచి హైట్ కాబట్టి కోట్ హైట్ కోసం 21 ఇంచెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మడిచి కుట్టుకోవడానికి పెట్టుకోవాలి. టోటల్గా 23 ఇంచెస్ తీసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చి 15 ఇంచెస్, దానిలో సగభాగము 7.5, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఎందుకంటే ఈ కోట్ స్లీవ్లెస్ కదా, స్లీవ్స్ దగ్గర మడిచి కుట్టుకోవటానికి కావాలి. సో షోల్డర్ 8 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ వచ్చి 3.5 తీసుకున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్ నెక్ కి కట్ చేసుకుంటున్నాము. సో బ్యాక్ నెక్ డీప్ వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ దగ్గర 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది కాస్త బొద్దుగా ఉండే పాపకి స్టిచ్ చేస్తున్నానండి. చెస్ట్ వచ్చి 40 ఇంచెస్ ఉంది. 40లో 4వ వంతు 10 కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 11 తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇది ఓవర్ కోట్ కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్గా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉండాలి. అందుకే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను చెస్ట్ దగ్గర. కోట్ కింద భాగంలో కూడా 11 ఇంచెస్ పెట్టుకుని 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం పెట్టుకున్నాను. కింద ఇక్కడ కొంచెం లూజ్గా ఉండాలండి. కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టుకుంటే స్కూల్లో బెంచ్ పైన కూర్చున్నప్పుడు కింద టైట్ అయ్యి కోట్ లాస్ట్ బటన్ ఓపెన్ అయిపోతుంది. సో కింద భాగంలో కూడా కొంచెం లూజ్గా ఉండాలి. ఇది ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నానండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కింద నుంచి కింద వరకు ఎంత హైట్ ఉందో చూసుకుని దానిలో మిడ్ పాయింట్ దగ్గర 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ కింద ఎంత ఖర్చు తీసుకున్నామో అదే ఖర్చు పెట్టేసుకుని పైనుంచి కింద వరకు అన్ని పాయింట్స్ కలిపేసి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ లోపలికి తీసుకోవటం వలన కోట్కి మంచి షేప్ వస్తుందండి. యాజ్ ఇట్ ఈస్ అన్ని టాప్స్కి తీసుకున్నట్లుగానే దీనికి కూడా బ్యాక్ డాట్ 7 ఇంచెస్ హైట్కి తీసుకోవాలి. ఫ్రెంచ్ స్కేల్ తీసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 బ్యాక్ పార్ట్స్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ మొత్తం క్లాత్ లో 2 కోట్స్ కట్ చేస్తున్నాను. అందుకు ఫస్ట్ 2 బ్యాక్ పార్ట్స్ వచ్చిందండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాము. కట్ చేసుకుంటే 2 బ్యాక్ పార్ట్స్ వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ మార్క్ చేసుకుందాము. ఇటు సైడ్ పీచులుగా ఉంది కదా, ఈ సైడ్ ఒక లైన్ డ్రా చేసేసుకుని అక్కడ కట్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చి ఒక హాఫ్ ఇంచ్ వదులుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ పై నుంచి ఇప్పుడు మనం మార్కింగ్స్ అన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కి అక్కడ బటన్ ప్లాకెట్ వస్తుంది. సో అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ వదులుకోవాలి. మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. సేమ్ అదే హైట్ పెట్టేసుకోవాలి. బ్యాక్ హైట్ లాగానే 23 ఇంచెస్ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకుని కరెక్ట్గా దీనిపైన పెట్టి అవుట్లైన్ డ్రా చేసుకుని మార్కింగ్స్ అన్ని తీసుకోవచ్చు. లేదంటే మీకు మెజర్మెంట్స్ బాగా నోటెడ్ అయితే డైరెక్ట్గా అయినా పెట్టేసుకోవచ్చు. బ్యాక్కి ఫ్రంట్కి 2 డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఎక్కడంటే నెక్ డీప్ దగ్గర ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర వస్తుంది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకోవటం వలన చంక దగ్గర ముడతలు లేకుండా ఉంటుంది. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ కి ఒక బాక్స్ డ్రా చేసుకుని దాంట్లో కర్వ్డ్ వీ నెక్ డ్రా చేసుకోవాలి. సైడ్స్ కూడా సేమ్ బ్యాక్ లాగానే తీసుకోవాలి.
నేనిక్కడ ఫ్రంట్ డాట్ ప్రిఫర్ చెయ్యను. ఆ డాట్ పెట్టామంటే అక్కడ స్టిచ్ వచ్చి ఫ్రంట్ సైడ్ బాగా తెలుస్తుంది. కోట్ లుక్ పోతుంది. అందుకే నేను ప్రిఫర్ చేయనండి. ఫ్రంట్ సైడ్ ఇక్కడ 3.5 ఇంచెస్‌కి క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బటన్ ప్లాకెట్ వైపు 3.5 ఇంచు, కింద గూడా 3.5 ఇంచు తీసుకొని క్రాస్‌గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 ఫ్రంట్ కోట్స్ కాబట్టి 4 పీసెస్ ఒస్తాయి. ఇప్పుడు కట్ చేసుకుందాము. నెక్ పార్టు, అలాగే కింద షేప్ కోసం క్రాస్‌గా లైన్ తీసుకున్నాం గదా! ఆ 2 మటికి స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందామండి. అప్పుడే ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ పీసెస్ 4 వచ్చాయి. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదా! ఇప్పుడు ఈ పీసెస్ కూడా 4 వస్తాయండి. ఈ 4 పీసెస్‌ని ఫ్రంట్ పార్ట్ హైట్‌కి కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఎంత హైట్ ఉందో చూసి అంత హైట్‌కి కట్ చేసుకోవాలి. విడ్త్ వచ్చి వీటికి 5 ఇంచెస్ ఉంది. సో, ఇది సరిపోతుంది. స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఎందుకు ఈ పీసెస్‌ని తీసుకుంటున్నాము అనేసి. కరెక్ట్‌గా మనకి ఫినిషింగ్ చాలా బావుంటుంది ఇది. తర్వాత మిగిలిన క్లాత్‌లో క్రాస్ పీస్‌ని తీసుకోవాలి. క్రాస్ పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ ఎక్కడ యూజ్ అవుతాయంటే బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా! దాని దగ్గర మడిచి కుట్టడానికి యూజ్ అవుతుంది. తర్వాత చంక దగ్గర ఫినిషింగ్ ఇవ్వాలి కదా! అక్కడ గూడా ఈ క్రాస్ పీసెస్ బాగా యూజ్ అవుతాయి. ఈ క్రాస్ పీసెస్ స్కేల్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చూసారు కదా! నాకు ఇప్పుడు క్లాత్ ఈ చిన్న పీసెస్ ఇలాంటి చిన్న పీసెస్ 2 మట్టుకే మిగిలాయి. క్లాత్ కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను. ఈ కోట్‌కి ఎంత క్లాత్ తీసుకోవాలి అంటే 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుందండి. 2 కోట్స్ కాబట్టి 1 మీటర్ 60 సెంటీమీటర్స్ తీసుకున్నారు. క్లాత్‌ని కట్ చేసిన తర్వాత ఎంత మిగిలిందో మీకు డైరెక్ట్‌గా చూపించి చెప్దామని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఒక కోట్‌కి 80 సెంటీమీటర్స్ సరిపోతుందండి. ఇది 40 ఇంచెస్ చెస్ట్ సైజ్ కాబట్టి 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం గదా! ఫ్రంట్ పార్ట్ తీసుకొని కరెక్ట్‌గా ఒక ఇలాంటి ఎక్స్‌ట్రా 4 పీసులు కట్ చేసుకున్నాం కదా! ఒక పీస్‌ని దీని కింద పెట్టుకోవాలి ఫినిషింగ్ కోసం. కరెక్ట్‌గా నెక్ ఉంది కదా! నెక్ దగ్గర మనం డ్రా చేసుకున్నాం కదా! డ్రా చేసుకున్నట్టే ఇది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే కింద కరెక్ట్‌గా క్రాస్ తీసుకున్నాం కదా! ఈ క్రాస్ దగ్గర గూడా అలానే క్రాస్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేయాలి. కట్స్ పెట్టి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేయాలి.
ఇప్పుడు ఈ క్లాత్‌ని ఇలా పైకి మడిచి తిప్పాలి. చూసారు కదా! ఇప్పుడు ఈ ఫినిషింగ్ ఇలా నీట్‌గా వచ్చింది. ఇప్పుడు పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలానే 2 పీసెస్‌ని ఈ విధంగానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా! ఫ్రంట్ సైడ్ ఫినిషింగ్ ఎంత బా వచ్చిందో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని, బ్యాక్ పార్ట్ నెక్‌ని మనం ఫినిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేశాను. డబుల్‌గా ఫోల్డ్ చేసేసి ఆ నెక్ పైన పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కట్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ తిప్పేసేయాలి. బ్యాక్ సైడ్ తిప్పేసేసి మళ్ళీ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలాగా కరెక్ట్‌గా రాంగ్ సైడ్ పీసెస్ పైకి కనపడేలాగా పెట్టుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పీస్ తీసేసుకుని, ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి పెట్టి స్టిచ్ చేయాలి. ఇలా క్రాస్ పీస్‌ని డబుల్‌గా మడిచాను. మడిచేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. మొత్తం స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న కట్స్ పెట్టేసేసి, అటువైపు తిప్పేసేసి, మళ్ళీ పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ వేసుకుందాము. మార్క్ చేసుకున్నాం కదా! మార్క్ చేసిన చోట ఇలా సైడ్ జాయింట్స్ వేసుకోవాలి. అలాగే ఇలా బ్యాక్ డాట్ కుట్టేసానండి. అది చూపించలేదు, మిస్ అయింది. ఇప్పుడు వేసిన తర్వాత కింద సైడ్ మడిచి కుట్టుకోవాలి. ఈ విధంగా 2గా మడిచేసేసి కింద స్టిచ్ చేసేయాలి. తర్వాత బటన్స్ ప్లాకెట్ కోసం కరెక్ట్‌గా ఫ్రంట్ సైడ్ బటన్స్ పెట్టే అంత హైట్‌కి ఈ విధంగా ఇంకొక పీస్ తీసుకున్నాను. ఈ విధంగా దీనికి అటాచ్ చేసేయాలి. కరెక్ట్‌గా ఇలా అటాచ్ చేసేయాలి. కరెక్ట్‌గా అక్కడ బటన్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.